మాయమాటలు చెప్పి యువతికి దగ్గరైన యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మపలికి శారీరకంగా కామవాంఛలు తీర్చుకున్నాడు. 2 సార్లు గర్భం దాల్చిన యువతికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి గర్భస్రావం చేయించాడు. చివరకు యువతి ససేమిరా పెళ్లి చేసుకోవాలంటూ గట్టిగా నిలదీయడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. తన స్వగ్రామంకు వచ్చిన యువతిని నమ్మకంగా ఊరి చివర నిర్మానుష ప్రదేశానికి తీసుకువెళ్లి తల్లిని కాపలా పెట్టి సొంత బావతో కలిసి యువతిని దారుణంగా మానభంగం చేసి ఆపై గొంతు నుమిలి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు 3 సమీపంలో చెట్టుకు వేలాడదీసిన దారుణం ఘోర కలి నల్గొండ జిల్లా దామరచ్చ మండలం పుట్టగడ్డ తాండాలో జరిగింది. అయిపోయిందా? ఈ నెల సెప్టెంబర్ 14వ తారీఖున రాత్రి దామెడచెల్ల మండలం పుట్టలగడ్డ తండా దగ్గర ఒక దామెడచెల్ల మండలానికి చెందిన ఒక అవివాహిత 19 ఇయర్స్ అమ్మాయి హత్యకి గురికాని పడింది. సో దానికి సంబంధించిన నిందితుడిని ఈరోజు మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు గారి ఆధ్వర్యంలో ఎస్ఐ వాడపల్లి రవికుమార్, ఆయన ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు పని ఉండటం వల్ల హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. ఈ హాజ్ డన్ ఏ వెరీ గుడ్ వర్క్ ఇన్ దిస్ కేస్. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు 3 నిందితులను కూడా అరెస్ట్ చేసినాము. సో దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఈ కేసులో ఈ అమ్మాయికి ప్రస్తుతం ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంది. ఈ అమ్మాయికి పుట్టలగడ్డ తండాలో ఉన్నటువంటి ఇతను నాగు అనేటటువంటి వ్యక్తితోటి గత 3 సంవత్సరాలుగా లవ్ ఎఫైర్ ఉంది. సో ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి అతన్ని పెళ్లి చేసుకోమని కోరటం, అతను దానికి నిరాకరించి అమ్మాయి ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఈ అమ్మాయికి అతను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి ఒక 2 సార్లు అబార్షన్ కూడా చేయించడం జరిగింది. ఈ విషయం ఈ అమ్మాయి వాళ్ళ సిస్టర్ హైదరాబాద్లో ఉంటే, ఈ అమ్మాయి హైదరాబాద్లో ఉంటూ మొన్న 14వ తారీఖు రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఈమె ఈవినింగ్ 7:30, 8 o'clockకి ఈ పుట్టలగడ్డ తండా విలేజ్కి వచ్చి ఈ నాగు వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నాగు వాళ్ళ ఇంటి దగ్గర నాగు వాళ్ళ మదరు ఎక్యూజరు నాగు తల్లి బుజ్జి, ఈమె కూడా నిందితురాలు ఈ కేసులో. ఈమెను కలిసి కొడుకు గురించి ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నాడని అడిగితే ఆమె తిట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది. ఆ తర్వాత నాగు తల్లి బుజ్జి, తర్వాత వాళ్ళ బావ నాగు వాళ్ళ బావ ఇతను 3 క్రాంతి కుమార్, ఈ 3 కలిసి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక పథకం వేసి ఊరికే ఈ అమ్మాయి ఇట్లా ఇబ్బంది పెడతా ఉంది, పెళ్ళి అంటున్నది అని ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయాలనేటటువంటి ఆలోచనతో ఆ అమ్మాయి వెళ్తుంటే ఈ నాగు తర్వాత బావ క్రాంతి ఇద్దరు బైక్ మీద అమ్మాయి వెనక నుంచి వెళ్ళి ఆ అమ్మాయిని మాట్లాడతాం, ఈరోజు మీకు మాట్లాడిన ఇష్యూ సెటిల్ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి ఆ పుట్టలగడ్డ తండా అవుట్స్కట్స్లో ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మాయిని అక్కడ మాట్లాడే క్రమంలో ఆ అమ్మాయి ఒప్పుకోదు. పెళ్ళి నాకు 3 monthsలోపు అయిపోవాలి, ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతున్నారు మీరని. ఆ క్రమంలో ఆ అమ్మాయిని కొట్టడం జరిగింది వీళ్ళు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఎదురు తిరిగితే నాగు మళ్ళీ ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి ఆ అమ్మాయితోటి ఫిజికల్గా కలుస్తాడు. ఆ తర్వాత ఈ క్రాంతి కూడా ఆ అమ్మాయితోటి కలిసి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని ఇద్దరు కలిసి థ్రోటలింగ్ చేసి చంపేసి ఈ బుజ్జి అనే ఆమె ఆ క్రమంలో బయట రోడ్డు మీద కావలిగా ఉండి చంపేసిన తర్వాత ఆ అమ్మాయిని చున్నీతోటి ఉరేసుకున్నట్టు అక్కడే ఒక చెట్టుకి వేలాడదీసి ఆ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళారు. ఉదయం పూట వాడపల్లి ఎస్ఐ రవికుమార్ సమాచారం అందుకొని ఎటువంటి డిలే చేయకుండా ఇమ్మీడియట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళటం వల్ల అక్కడ ఒంటి మీద ఉన్న చిన్న చిన్న గాయాలు అక్కడున్న పరిస్థితిని బట్టి ఆ రవికి అనుమానం వచ్చి ఎస్ఐ గారికి, సిఐ గారికి, నాకు అందరికీ చెప్పారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు దీంట్లో లోతుగా విచారణ జరపడం జరిగింది. సో ఇంకొక ముఖ్య విషయం, దీంట్లో ఈ ఫిర్యాదులో వచ్చినటువంటి కొంతమంది అనుమానితులు, వీళ్ళు రూపావత్ చందు, రంగ, భాష్య, మణి అండ్ శ్రీరామ్, వీళ్ళు కూడా అనుమానితులుగా పిటిషన్లో పేర్కొనబడటం జరిగింది. వాళ్ళ విషయంలో కూడా లోతుగా విచారణ జరుపుతున్నాం.
వాళ్ళ మీద కూడా ఎటువంటి మాకు ఆధారాలు దొరికినా సబ్సిక్వెంట్గా ఈ కేసులో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యువతి హత్యకి సంబంధించి ఈరోజు ప్రస్తుతానికి ఈ చందు క్రాంతి అండ్ మన నాగు క్రాంతి నాగు వాళ్ళ మదర్ బుజ్జి వీళ్ళ ముగ్గురిని వాళ్ళ కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళని మరీ మాకు పోలీస్ కస్టడీ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇంకా కొన్ని విషయాలు మాకు దీంట్లో తెలియాల్సి ఉంది. దీంట్లో ప్రస్తుతం కేసు విచారణలో మాత్రమే ఉంది. ఇది మొదటగా మేము చేసినటువంటి అరెస్ట్ దీంట్లో. థ్యాంక్ యూ.